వ్యక్తిని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే అసలు రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచగలుగుతాము. కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మురళీనగర్ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఏఐసిసి అబ్జర్వర్ సునీల్ కొండాజీ అహీరే మాట్లాడుతూ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసే క్రమంలో భాగంగా సంఘటన్ శ్రీజన్ అభియాన్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖలో స్థానిక నాయకులు, కార్యకర్తల మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకుని డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామన్నారు. డీసీసీ కోఆర్డినేటర్, ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాసిని వర్మ అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పీసీసీ అబ్జర్వర్స్ మార్టిన్ లూథర్, అమర్ జహా బేగ్ పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. आंध्र प्रदेश में सारी जगह हर डिस्ट्रिक्ट के लिए एआईसीसी ऑब्जर्वर्स भेजे हैं। आज ये विशाखापट्टनम डिस्ट्रिक्ट में मैं खुद एआईसीसी की तरफ से ऑब्जर्वर हूँ, बाकी लोग पीसीसी की तरफ से ऑब्जर्वर है। और यहाँ हम लोग डिस्ट्रिक्ट में रिजुविनेशन कैसा हो सकता है, पुनरुत्थान कैसे हो सकता है संगठन का, इसके ऊपर पूरी ताकत लगा रहे हैं। 8 दिन में यहाँ बैठूंगा। आज मेरा दूसरा दिन है। कल मैं आया था, ऑफिस में बैठा था, 7 बजे तक सबको 1 टू 1 मिला था। उसी तरह आज यह नॉर्थ डिस्ट्रिक्ट कॉन्स्टिट्यूंसी में मैं कार्यकर्ताओं को मिलूंगा। వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్నాళ్ళు మనం డీసీసీ ప్రెసిడెంట్ చేశామేమో, అలా కాకుండా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే అసలు రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచగలుగుతాము. రూట్ లెవెల్లో అంటే మనం కార్యకర్తల అభిష్టం మేరకే నాయకుడిని తయారు చేయాలి. కార్యకర్త నుంచే ఒక నాయకుడు వస్తే ప్రజల కష్టాలని, అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నిలబెట్టగలుగుతారు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలకి 25 జిల్లాలకి 25 అబ్జర్వర్లని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి పంపించడం జరిగింది. అలాగే పీసీసీ నుంచి ప్రతి జిల్లాకి 3 అబ్జర్వర్లను పంపించడం జరిగింది. దానిలో భాగంగా నా పేరు అమర్ జహా బేగ్, నేను పీసీసీ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, అలాగే ఏఐసిసి మెంబర్గా ఉన్నాను. మార్టిన్ లూథర్ గారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, అలాగే పీసీసీ ఇక్కడికి ఆయన కూడా అబ్జర్వర్గా వచ్చారు. జమ్మూ ఆదినారాయణ గారు